Hello everyone, let's welcome to the review of LIK Love Insurance Company. ఓవరాల్గా మూవీ చెప్పాలంటే పర్లేదు, బాగుంది. కానీ చాలా చోట్ల బోర్గా ఫీల్ అవుతాం. తెలుగులో ఎస్పెషల్గా కొన్ని సాంగ్స్ అస్సలు బాగాలేవు. స్టోరీ మొత్తం కాకపోయినా ఓవరాల్గా అక్కడక్కడ మనం కనెక్ట్ అవుతూ వస్తాం స్టోరీకి, ఎస్పెషల్లీ హీరో క్యారెక్టరైజేషన్కి. అండ్ ఫస్ట్ 10 minutes అయితే కొంచెం బోర్ కొడుతుంది. అండ్ లేటర్ ధీమా సాంగ్తో అనిరుద్ధ్ అనే హీరోయిన్ ఎంట్రీ అక్కడ మనకు కొంచెం బాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో చెప్పాలంటే హీరోయిన్ కోసం చేసే ఏవైతే ప్రాబ్లమ్స్ స్ట్రగుల్స్ ఉంటాయో కొన్ని వేళ మనం కనెక్ట్ అవుతూ వస్తామన్నమాట. ఇది ఒక ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్. సో చాలా బాగా డిజైన్ చేశారు, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా కనిపించాయి. కానీ కొన్ని సినారియోస్లో మాత్రం ఏమైనా ఫారినర్స్తో మీటింగ్ మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఇది జెమినీ వీడియోస్, ఇది ChatGPT వీడియోస్ అని తెలిసిపోయేలాగా ఉన్నాయి. అండ్ ఇంకా విలన్ గురించి చెప్పాలంటే ఈ స్టోరీకి విలన్ చాలా యాప్ట్గా అనిపించింది. యాక్చువల్లీ మనం అందరు చూసే విలన్స్ లాగా వస్తే ఫైట్ చేసేయడం లేదా ఏదో చేసేయడం ఉండదన్నమాట. తన తెలివితో తనకంటూ ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ని వాడుతూ హీరోయిన్ని కలపకుండా చేస్తూ ఉంటాడు. చాలా బాగా అనిపిస్తుంది. సో ఫస్ట్ హాఫ్ మోస్ట్లీ చెప్పాలంటే పర్లేదు అనే ఫీలింగ్ ఉంటుంది. కొంచెం ఫాస్ట్గా అయిపోయిన ఫీలింగ్, ఫాస్ట్గా అయిన సెన్స్ కొన్ని మూమెంట్స్ మనం కనెక్ట్ అవుతూ వస్తాం. బట్ సెకండ్ హాఫ్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది స్టోరీ సెకండ్ హాఫ్. కానీ అన్ని చాలా మూవ్స్ మనం ఇలా చూసాం అనమాట. ఇప్పుడు ఏదన్నా హీరోకి ఒక స్ట్రగుల్ రావడం, అదొక యాప్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, దానికి సోషల్ మీడియా హెల్ప్ తీసుకునేసి దాన్ని మొత్తం రివర్స్ చేయడం, యాంటీ చేయడం, ఇలాంటివన్నీ మనం చూసాం. బట్ సెకండ్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అవుతాయి. విలన్కి యాజ్ వెల్ యాజ్ హీరోకి మధ్య ఉండే కొంచెం రాకపోతే, ఎప్పుడైతే హీరో గెలిచిపోతూ ఉంటాడో విలన్ కొన్ని థింగ్స్ని వాడికి ఆఫర్ చేస్తాడు. వాడు రిజెక్ట్ చేస్తూ ఉండే స్టైల్ కొంచెం బాగుంటుంది అనమాట. అండ్ అట్ లాస్ట్ ఎంత పెద్ద విలన్ లాస్ట్కి ఫైట్ చేయాల్సిందే కదా. సో ఫైటింగ్ ఓకే, రోబోట్స్తో ఫైట్స్ ఉంటాయి, బాగుంటుంది ఫైట్. కానీ ఇంకొంచెం ఎక్కువగా ఇంకొంచెం బాగున్నాను, ఇంకా బాగా ఫీల్ అయ్యి ఉంటాం. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం డ్రాబ్యాక్గా అనిపించింది. లైక్ సమ్వే రిలేటెడ్ టు మరీ అంత కొంచెం క్రింజ్గా అనిపించింది కొన్ని దగ్గరలే. కానీ అంత అవసరం లేదనిపించింది. ఏమో మనకు తెలియదు కదా, 2040లో ఇదే సినిమాని మనం మళ్ళీ అండర్ రేట్ చేయొచ్చు. అప్పుడు సినారియోస్ ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి. సేమ్ అప్పుడు కూడా యాప్స్లో ఉంటాయి అనుకుంటా మామూలుగా. ఇప్పటికే ఎంతో మార్చేస్తుంది. సో మీరు ఒక పర్ఫెక్ట్ వీకెండ్ కోసం చూస్తూ ఉంటే, ఒక ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ చూడాలి అనుకుంటే, అండ్ మీకు నాలాగే ప్రదీప్ రంగనాథన్ ఫిల్మ్స్ ఇష్టమై ఉంటే ఖచ్చితంగా వాచ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.